అందరికీ నమస్కారం అండి. ఆసరా చేయుత పెన్షన్లు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ జూన్ నెలకు సంబంధించి అయితే డబ్బులు అయితే విడుదల చేయలేదని చాలామంది అయితే చెప్తున్నారన్నమాట. సో ఈ నెలకు సంబంధించి అయితే అమౌంట్ అయితే పడనున్నాయి అన్నమాట. అలాగే జూన్ నెలకు సంబంధించి కూడా అమౌంట్ అయితే పడనున్నాయి. చాలామందికి అయితే అన్న పెన్షన్ డబ్బులకు సంబంధించి అసలు నెల డబ్బులు అనేవి ఇంకా పడలేదన్న, ఏది మన జూన్ నెలకు సంబంధించి కానివ్వచ్చు, ఈ ప్రతి జూలై నెల కానివ్వచ్చు, సో అమౌంట్ అయితే పడలేదన్న అని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఆసరా చేయుత పెన్షన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పెంపుకు సంబంధించి కానివ్వచ్చు మార్గదర్శకాలు అనేవి కూడా ఏప్రిల్లో వచ్చేసి కూడా మనకు విడుదల చేస్తామని అయితే చెప్పారు. సో చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే మనకైతే క్లారిటీ అయితే ఎక్కడ కూడా ఇవ్వట్లేదు అన్నమాట. సో మరి ఇప్పటివరకు కొత్త పెన్షన్లు ఇస్తామని అయితే చెప్పారు, 2 లక్షల వరకు అయితే మంజూరు చేస్తామని అయితే చెప్పారు త్వరలోనే. మరి వాటికి సంబంధించి కూడా ఇక్కడ మనకు ప్రభుత్వం చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లకు సంబంధించి ఇక్కడ మనకు ప్రభుత్వం 1,00,000 వరకు అయితే ముందుగా తొలగించారు అన్నమాట. పెన్షన్లు మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే ఒక స్పష్టత కూడా ఇచ్చింది. సో ఇటీవల చూసుకున్నట్టయితే డెత్ సర్టిఫికేట్ పొందిన వారందరూ కూడా, అంటే చనిపోయిన వారి యొక్క పెన్షన్ పొందుతున్న వారందరూ కూడా, ఫ్యామిలీ వాళ్ళు అయితే పొందుతుంటారు కదా, సో వాళ్ళందరూ కూడా అనర్హుల కింద కూడా, ఒక మనిషి లేనప్పుడు వాళ్ళకి వచ్చే అమౌంట్ వచ్చేసి కూడా ఎట్లా తీసుకుంటారు అనేది కూడా ప్రభుత్వం ఇక్కడ ఆలోచన వచ్చేసి కూడా ఇక్కడ మనకు అనర్హులకు గుర్తించి ఆ 2 లక్షల వరకు అయితే ఈ పెన్షన్లకు తొలగించిన తర్వాత మరో 2 లక్షల కొత్త పెన్షన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మంజూరు అయితే చేయనున్నట్లయితే సమాచారం. ఇప్పటికే సంబంధించి మన డబ్బులు ఏవైతే పడతాయంటే ఇక్కడ అందరికీ కూడా ఖచ్చితంగా అమౌంట్ అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. సో ఏది మన జూన్ జూలై నెలకు సంబంధించి అమౌంట్ ఏదైతే పెండింగ్ అమౌంట్ ఉన్నదో చాలామందికి అయితే పడలేదు, ఇంకా పడలేదని అయితే చెప్తున్నారు. సో ఈ నెల ఇక్కడ 21 to 30 లోపు అయితే మనకు అందరికీ కూడా ఈ అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కానుందన్నమాట. సో దాదాపు చూసుకున్నట్లయితే పెన్షన్ అమౌంట్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మనకు అప్పుడు అయితే చూసుకున్నట్టయితే మనకి ఏది మన ఇది నల్గొండ బట్టువాడ పోస్టల్ శాఖ వచ్చేసి కూడా ఇక్కడ పోస్టల్ శాఖ ద్వారా కూడా పెన్షన్ అనేది పంపిణీ చేసారు అన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం మార్పులు అయితే చేసి ఇప్పుడు ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆసరా చేయుత పెన్షన్ విషయంలో ప్రభుత్వం ఇక్కడ మనకు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే పెన్షన్దారులందరికీ కూడా అర్హులైనటువంటి ఈ యొక్క పెన్షన్దారులందరి ఖాతాలోకి అయితే ప్రభుత్వం అయితే గుర్తించనున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్టయితే పెన్షన్ పెంపుకు సంబంధించి కూడా మనకి ఏమైతే క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. సో ఇప్పటికే ఉన్న పెన్షన్లు నెల డబ్బులే ఇంకా టైంకి వేయట్లేదు అన్నమాట. సో ఇంకా లేని ఎక్కడి నుంచి తీసుకొస్తారనే ఇట్లనే ఉన్నదన్నమాట. సో చూసుకోవచ్చు. మరి ప్రభుత్వం ఇక్కడ 6 గ్యారెంటీలు అయితే ఇచ్చారు, అందులో 6 గ్యారెంటీలు అయితే సగం గ్యారెంటీలు ఇప్పటికి కూడా అమలు చేయలేదన్నమాట. సో ప్రభుత్వం ఇటీవలే చూసుకున్నట్టయితే పెన్షన్ పెంపుకు సంబంధించి అయితే ఏం కూడా అప్డేట్ అయితే లేదు. సో నెల డబ్బుల విషయంలో కూడా ఇక్కడ మన ప్రభుత్వం చూసుకున్నట్టయితే త్వరలోనే వీటి అయితే ప్రభుత్వం అయితే మనకైతే చూసుకున్నట్లయితే కొన్ని మార్పులు అనేవి కూడా చేయబోతున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట. సో నెల డబ్బులు అందరికీ కూడా పడతాయి. సో జూన్ నెల సంబంధించి చాలామంది అయితే చెప్పారు అమౌంట్ అన్నా ఇంకా పడలేదు, ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందని అయితే ఇట్లా చెప్పారు అన్నమాట. సో ఇక్కడ మనకు ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం చూసుకున్నట్లయితే మనకు అతి త్వరలోనే పెండింగ్ అమౌంట్ అయితే క్లియర్ అయితే చేయనుందన్నమాట. సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుని గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకోండి. పెన్షన్కి సంబంధించి కానివ్వచ్చు, ఇప్పటికే చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఈ న్యూస్ వచ్చేసి కూడా మనం అప్డేట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ఫ్యూచర్లో చూసుకున్నట్టయితే సో ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకునేదానికైతే ప్రయత్నించండి. కింద కనబడుతున్న ఒక లైక్ బటన్ అయితే ప్రెస్ చేసి సో మీ అందరి ఫ్రెండ్స్ అందరు కూడా ఇప్పటివరకు పెన్షన్ డబ్బులకు సంబంధించి ఇంకా ఎవరికైతే పడలేదో వారందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో వెంటనే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి గైస్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరైతే తెలుసు కదా కామెంట్ రూపంలో కూడా తెలియజేయగలరన్నమాట. సో మరి జూన్ జూలై నెలకు సంబంధించి ఇంకా అమౌంట్ అయితే పడలేదు, జూలై మంత్ అయితే. సో జూన్ నెల పడలేదు అన్నమాట. సో ఇప్పటికే చూసుకున్నట్లయితే సో ఇది జూలై మంత్ అన్నమాట. సో ఇప్పుడు మరి అమౌంట్ వచ్చేసి కూడా జూన్ నెల అమౌంట్ జూలైలో పడుతాయి అన్నమాట. సో ఓకే మరి చూద్దాం. అమౌంట్ వచ్చేసి కూడా మరి అందరికీ కూడా క్రెడిట్ అయితే నెల ఇచ్చేసి కూడా ఇక్కడ మనకు కొంచెం ఇక్కడ డిలే అవుతుంది అన్నమాట పేమెంట్లో విషయంలో కూడా. సో ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఓకే గైస్, మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.